నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 5వ తారీఖు 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, ఫలితాలు ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు మీనరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధుడు శుక్రుడు ఇద్దరూ కలిసి కన్యలో యుతిగా ఉన్నారు. ఇది బుధాదిత్య యోగానికి సమానమైనటువంటి శుభప్రదమైనటువంటి అత్యంత శుభప్రదమైన రోజు అన్నమాట. ఈరోజు విశేషమైన రోజు. 12 రాశుల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఈ రోజుని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వృధా చేసుకోకండి. అయితే కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధవారం కావడం వల్ల, బుధుడికి ప్రత్యేకం కావడం వల్ల జ్ఞానము, వ్యాపారము, సంభాషణ అంటే కమ్యూనికేషను ఈ వీటన్నిటికీ కూడా మోస్ట్ ఇంపాక్ట్ అంటే వీటి మీద ప్రభావము పడేటట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు అత్యంత శుభప్రదమైనటువంటి దివ్యమైనటువంటి రోజు గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము, శుభ ఫలితాలు, శుభ నిర్ణయాలు తీసుకోవటము, ఆకస్మిక శుభవార్తలు వినడము ఇలా అన్ని రకాలుగా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహ శాంతి కోసము పచ్చని అంటే ఎమరాల్డ్ ధరించడం మంచిది. అది మాకు కొనుక్కునే స్థాయి కనపట్టలేదు అని అనుకున్న వాళ్ళు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపారాభివృద్ధి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశం ఉంది. ఈ రోజు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా, ప్రయాణపరంగా, ధనపరంగా ఇలా జాగ్రత్తలు తీసుకోండి. మీ రాశి వాళ్ళకి కొద్దిగా సమస్యలు అనేది కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. అయితే పరిహారంగా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అర్చించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, జ్ఞానాభివృద్ధి, ఆర్థిక లాభము, పరువు ప్రతిష్టలు పెరగడము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆ రంగాలకు తగ్గట్టుగా గౌరవము అంటే పెరుగుదల అనేది కనబడుతుంది. గౌరవంతో పాటు మీరు ఏదైతే అనుకున్నారో అవి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే పరిహారంగా గోమాతకు ఆకుపచ్చని కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.